ఈరోజు ఎటువంటి క్యాన్సర్ చికిత్సలు ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీలో చేస్తూ ఉన్నారు. మరి ఈ చికిత్సల ద్వారా వారికి ఎటువంటి మేలు జరిగే పరిస్థితి ఉంటుంది? బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి పాపంపేట ప్రజలందరికీ నమస్కారములు. ఈరోజు మేము బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీష్ గారి ఆధ్వర్యంలో మరియు శ్రీమతి పరిటాల సునీత గారి ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో క్యాన్సర్ గురించి అవగాహన మరియు నిర్ధారణ శిబిర కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన మరియు అపోహలు తొలగించడం కోసం ముఖ్యంగా ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ గురించి ప్రజలందరూ భయపడి క్యాన్సర్ వస్తే ఒకసారి తగ్గదు అన్నట్టు ఉంటారు. సో క్యాన్సర్ అనేది ప్రథమ దశలో గుర్తిస్తే కనుక దానికి ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలకి ఏమైనా అనుమానాలు ఉంటే అవి వాటిని క్లియర్ చేసి, అట్లాగే వెనకాతల మొబైల్ వ్యాన్లో మాకు మ్యామోగ్రఫీ, ఇది చాలా ఖర్చుతో కూడిన పరీక్ష బయట, అట్లాగే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్, అట్లాగే ఛాతీ ఎక్స్రే, అట్లాగే ప్యాప్స్మియర్ టెస్ట్ ఆడవాళ్ళకి ముఖ్యంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే రొమ్ము పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే మగవారికి లక్షణాలు బట్టి ఏమేమి క్యాన్సర్లు వస్తాయని వివరించడం జరుగుతుంది. మగవాళ్ళకి కూడా అవసరం ఉన్న వారికి ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది. అల్ట్రాసోనోగ్రఫీ, చెస్ట్ ఎక్స్రే చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అట్లాగే మీ హెల్త్ పట్ల అవగాహన తెలుసుకోవడానికి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే సార్, ఇప్పుడు ఈ హెల్త్ చెకప్ చేస్తారు, వారికి ఏదైనా సమస్య ఉంది అని గుర్తిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అందుతుంది? ఇక్కడ ప్రాథమికంగా ఏమన్నా అనుమానం వచ్చి మా దగ్గర మాకు అనుమానం ఉండి క్యాన్సర్లో ఉండే లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళని హైదరాబాద్ హాస్పిటల్ రమ్మని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఇంకా వీటికంటే పెద్ద పరీక్షలు చేసి అవసరం ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇంకా మిగతా టెస్టులు చూసి క్యాన్సర్ గురించి ఒకవేళ కన్ఫామ్గా వచ్చిందంటే ట్రీట్మెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆరోగ్యశ్రీ ఉంటే కనుక ఉచితంగా చేయడం జరుగుతుంది. సార్, ఇది అప్రాక్సిమేట్ అలాంటి ఉండే వాళ్ళకి ఎంతవరకు ఖర్చు ఉండే పరిస్థితి? అంటే అది ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎంతవరకు వాళ్ళకి సేవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది? ఖర్చు అంటే ఒక్కొక్క దానికి చాలా పెట్టాలి. మినిమం అంటే వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే ఖచ్చితంగా ఒక 2-3 లక్షలైనా సేవ్ చేసుకుంటారు. ఇదండి పరిస్థితి. మరి చూస్తారు కదా, మరి దాదాపుగా ఒక్కొక్క క్యాన్సర్ వ్యాధితో ఉంటే గిన దాదాపుగా 2 లక్షల నుంచి 3-4 లక్షలు అయ్యే పరిస్థితి. మరి ఇటువంటి సేవనంతా కూడా ఉచితంగా కూడా మరి బసవతారక హాస్పిటల్ నిర్వహించడం చాలా ఆనందనీయం. అదేవిధంగా మనతో పాటు టీడీపీ నాయకులు హరీష్ రెడ్డి మిడుతూరు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఏం చెప్తారు వినండి. చెప్పండి సార్, మరి ఈరోజు మరి నందమూరి బాలకృష్ణ, మరి మీరు అభిమానిగా ఈరోజు మిమ్మల్ని ఇటువంటి సేవలో భాగస్వామ్యం చేస్తున్నారు. మరి ఏమనిపిస్తుంది మీకు? ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఏదైతే సదుద్దేశంతో తన సతీమణి క్యాన్సర్ తో బాధపడి మరణించడం జరిగింది, ఆ బాధ ఎవరికి ఏ ఇంట్లో కూడా కలగకూడదనే ఉద్దేశంతో ఆయన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. బసవతారకం అంటే ఆయన సతీమణి పేరుతోనే స్థాపించడం జరిగింది. ఆయన ఏదైతే సదుద్దేశంతో స్థాపించారో ఆ సదుద్దేశాన్ని కొనసాగిస్తూ ఆయన తనయులు నందమూరి బాలకృష్ణ గారు ట్రస్టీ చైర్మన్ గా ఉంటూ ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఇందాకనే డాక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ మెమోగ్రఫీ, అలాగే గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఈ రోజున పేటరేగిపోతున్న తరుణంలో ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేసి వారికి ముందస్తుగానే అవగాహన పరీక్షలు నిర్వహించి ముందస్తుగానే గుర్తించి దానికి తక్షణ వైద్యం అందించి వాటిని క్యాన్సర్ను తరిమికొట్టే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా ఇందుకు ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్వహించడానికి ముఖ్య గల కారణం ఏమంటే గత 6 నెలల క్రితం మా నాన్నగారే బ్లడ్ లో గడ్డలు వచ్చి అంటే లింఫోసైట్స్ వచ్చేసి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ రోజున నాకు బసవతారకం హాస్పిటల్లో నందమూరి బాలకృష్ణ అభిమానిగా నాకు పరిచయాలు ఉన్నప్పటికీ నేను కూడా మా నాన్నగారికి మా వంశంలో క్యాన్సర్ వస్తే ఎంతో బాధపడి భయాందోళనకు గురయ్యాను. కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ వైద్య సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎంతో సహకరించి మా నాన్నగారికి 6 నెలల్లో ఇప్పుడే ఇందాకే మా నాన్నగారు కూడా వచ్చారు, ఎంతో ఉత్సాహంగా తిరుగుతున్నారు. పూర్తి నయమైపోయి ఇటువంటి టాబ్లెట్లు కూడా వాడుకోకుండా ఇప్పుడు ఉత్సాహంగా తిరుగుతున్నారంటే ఆ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యుల పుణ్యమే. అందుకోసం నేను అన్న నందమూరి తారక రామారావు గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా నందమూరి బాలకృష్ణ గారికి ఆయన అభిమానిగా నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. ఆయన ఎంతో మంది ఇలా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు.
ఇప్పుడు ఇందాకే డాక్టర్ గారు చెప్పిన ఆరోగ్యశ్రీనే కాకుండా ఎవరైనా ఇంకా ఆ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలకు కూడా ట్రస్ట్ ద్వారా ఆయన సొంతంగా వారి కేర్ తీసుకుని వారికి కూడా ఉచితంగా వైద్య సదుపాయాన్ని అందించే విధంగా చూస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఈ మా రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో ఈ క్యాంపు జరగడానికి ముఖ్యంగా సహాయ సహకారాలు అందించిన నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు గౌస్మోద్దీన్ గారు, అలాగే మా రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ గారికి, యువ నాయకులు పరిటాల శ్రీరామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. చూశారు కదండి, మరి ఇటువంటి మరి మంచి కార్యక్రమము, మరి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని మరి ఇక్కడ అంతా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న పరిటాల మరి కుటుంబం వారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మరి నందమూరి బాలకృష్ణ మరి ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కూడా తెలియజేశారు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాన్ని బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ వారు నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కూడా తెలియజేస్తున్నారు. మరి స్వయంగా మరి హరీష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఇలా ఉండడంతో మరి వాళ్ళకి ఏం జరిగిందనే విషయం కూడా తెలియజేశారు. మరి ఇటువంటి కార్యక్రమంలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మరి ఈరోజు ఇక్కడ వచ్చేసి ఫ్రీగా చేస్తూ ఉన్నారు. ఒకవేళ అటువంటి ఈరోజు రాకోకున్న వాళ్ళు కూడా మరి వాళ్ళకి హరీష్ రెడ్డి గారికి సంప్రదిస్తే వాళ్ళు రెఫర్ చేసి వాళ్ళకి అక్కడ హైదరాబాద్లో టెస్టులు చేసి ఫ్రీగా వాళ్ళ ట్రస్ట్ ద్వారా కూడా చేపించే అవకాశం కూడా ఉంటుంది. మరి చూస్తూనే ఉండండి D3 న్యూస్ రాప్తాడు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.